టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ తో టార్చర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ నైట్ తాగింది ఎక్కువ, వీడి కర్మ కాలిపోయావు, గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడం మర్చిపోతాడు. అక్కడ మొదలవుద్ది కూరగాయలు బేరం. ప్లీజ్ 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 ప్లీజ్. ఇది అడుక్కోవడం ఏదో గుడి దగ్గర అడుక్కుంటే దాంట్లో 2000 చిల్లర సంపాదిస్తాడు. చెప్పు నువ్వు నాతో మాట్లాడుకో అంటారు. అమ్మయ్యా మొత్తానికి మాట్లాడొద్దు అంటుందేమో అనుకుంటాడు. ఒక గంట నన్ను ప్రశాంతంగా వదిలే. గంటేనా సరే గొడవ అయింది కదా, కొంచెం స్పేస్ ఇద్దాం, రిలాక్స్ అవుతుందని దాన్ని వదిలేస్తాడు. గంట అవుద్ది, 2 గంటలు అవుద్ది, 3 గంటలు అవుద్ది, 4 గంటలకు మెసేజ్ వస్తుంది. బాగా ఉన్నావు, నేను లేకుండా ఉండు, లైఫ్ లాంగ్ అలా సోలోగా బతికే, వదిలే నన్ను వదిలే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఏం పేకలేడు. సెకండ్ సినారియో 11/11 మేకే విష్. టైం 11:11 అయినప్పటికీ ఎయిదర్ ఇట్స్ AM or PM, మేకే విష్ బంగారం, మేకే విష్ బుజ్జి అని మెసేజ్ రావాలి. ఒకవేళ రాలేదా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. పాపం సండే కదా అని మార్కెట్కి వెళ్ళి చికెన్ కొట్టించుకుని ఒత్తో బీర్ తెచ్చుకుని చికెన్ వండుకుని టీవీ ముందు ఏదో సినిమా పెట్టుకుని రిలాక్స్డ్గా కూర్చుని ఫోన్ ఎత్తగానే ఏం చేస్తున్నావు బేబీ, ఇప్పుడు కనుక తాగుతానని చెప్పి ఇది పులేసేసేద్దు. అది తింటున్నారా, ఏం తింటున్నావురా, చికెన్ రా. ఇక్కడ బేడు అనగానే అక్కడ తేడా కూడా వద్దు. నువ్వు చేసిన చికెన్ తిని చాలా రోజులు అయింది, వస్తున్నా నాకు రూమ్ కంట. కథం వీడి పని అయిపోయింది, గుడ్ బై. సో ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే డాక్టర్ల దగ్గర, లాయర్ దగ్గర, అమ్మాయిల దగ్గర అబద్ధాలు ఆడకూడదు. సంక నగించేస్తారు.